ఉన్నారు? మేమైతే ఈరోజు సాటర్డే ఫుల్లీ రిలాక్స్డ్, ఇప్పుడే లంచ్ అయిపోయింది అండ్ వివర్ జస్ట్ థింకింగ్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాము. సో ఇంత లోపల అయితే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నానండి. బేసిక్గా జర్మనీలో ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనే దాని గురించి నేను ఏమైనా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే ఉన్నాయి, కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ మన తెలుగులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం లేదు అనిపించింది. సో అందుకే ఈరోజు అయితే నేను మీతో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ హౌ మచ్ ఆర్ ది ఎక్స్పెన్సెస్ ఇన్ జర్మనీ. ఎవరైనా ఏదైనా ప్లేస్కి మూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చేదైతే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఆ ప్లేస్లో అని చెప్పేసి. సో మీరు ఏదైనా కంట్రీకి మూవ్ అవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చినా కూడా సో మీరు బేసిక్గా చూసేది ఏంటి, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెన్సెస్ ఎంత, ఫైనల్గా మీకు మిగిలేదంత. సో బేస్డ్ ఆన్ దట్ యూ మేక్ ఎ డెసిషన్ కదా. సో నేనైతే చాలామంది, నేను వచ్చే ముందు ఇక్కడ వాళ్ళని అడుగుతూ ఉన్నాను అండ్ చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు ఏంటది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అని చెప్పి. సో జర్మనీలో ఎక్కడైనా మీకు మేజర్ ఎక్స్పెన్సెస్ అయితే హౌస్ రెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెన్స్ అండి. దట్ అండ్ మిగతా చాలా ఉన్నాయన్నమాట. నేనైతే అన్నీ రాసి తెచ్చుకున్నాను అనమాట. సో మీకు రెంట్ కాకుండా మిగతా ఎక్స్పెన్సెస్ ఇంటర్నెట్, ఫోన్ బిల్లు, గ్రాసరీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో దీస్ ఆర్ యువర్ బేసిక్ ఎక్స్పెన్సెస్. మీరు ఇక్కడ వచ్చి ఉండాలి అనుకుంటే మీకు అయ్యే బేసిక్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా చాలా ఉంటాయి. ఎక్కడికైనా విజిట్ చేయాలనుకున్నా, ఏదైనా కార్ కొనుక్కోవాలనుకున్నా అవైతే నేను కవర్ చేయట్లేదండి. సిద్ధికైతే ఈ టాపిక్ చాలా బోరింగ్ అనిపించిందండి. ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నాడు, కొంతసేపు చూసాడు, ఇదేదో మనకు పెద్దగా ఉపయోగపడే టాపిక్ కాదు అనుకొని వెళ్ళిపోయాడు వాడు. మనమైతే చూద్దాం ఇప్పుడు. సో మనకైతే ఎక్స్పెన్సెస్లో మేజర్ ఎక్స్పెన్స్ వచ్చి రెంట్ అండి. రెంట్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అకామిడేషన్. మీరు షేర్డ్ అకామిడేషన్ కావాలనుకుంటే సెపరేట్ ఉంటుంది, అండ్ సింగిల్ బెడ్రూమ్ అండ్ 2 bedroom అపార్ట్మెంట్. సో ఈ 3 kinds ఆఫ్ అకామిడేషన్స్కి అయితే ఎంత అవుతుంది అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ షేర్డ్ అకామిడేషన్ అయితే మేజర్గా స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ప్రిఫర్ చేస్తారు. అండ్ పెళ్ళయి మ్యారీడ్ కపుల్స్ అయితే దే గో విత్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇన్ కేస్ మీరు పిల్లలు కనుక ఉంటే యూ హ్యావ్ టు గో విత్ 2 bedroom అపార్ట్మెంట్ అనమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి యూ హ్యావ్ టు చూస్ ద స్పేస్ అనమాట. మేము ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నాము అని చెప్పి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉండడానికి వీల్లేదు. యూ డెఫినెట్లీ హ్యావ్ టు గో విత్ 2 bedroom అపార్ట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్. సో ఇప్పుడైతే మనము రెంట్లో కూడా దెర్ ఆర్ స్ప్లిట్స్ ఉంటాయండి, కోల్డ్ రెంట్ అండ్ వార్మ్ రెంట్. నేనైతే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ హౌ మచ్ ఇస్ కోల్డ్ అండ్ వార్మ్ రెంట్. ఇన్ జనరల్గా మీకు రెంట్ అంటే ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అండ్ వార్మ్ రెంట్, హీటర్స్ కానీ అంతా ఇంక్లూడెడ్ ఎంత అవుతుంది అనేది అయితే మీకు జనరల్ ఐడియా అయితే ఇస్తాను. సో ఫస్ట్ మన షేర్డ్ అకామిడేషన్లో అయితే ఫస్ట్ మీరు ఇన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అండి. మీరు కనుక టౌన్లో కనుక ఉంటే తక్కువ ఉంటుంది. అదే మీరు పెద్ద సిటీ మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్ లాంటి సిటీస్కి వెళ్తే ద రెంట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హై అనమాట. సో షేర్డ్ అకామిడేషన్లో మీరు టౌన్లో కనుక కావాలనుకుంటే 200 నుంచి 300 euro మధ్యలో ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ మీరు ఇంకొంచెం పెద్ద సిటీకి వెళ్తే అది 300 నుంచి 400 అవుతుంది. మ్యూనిక్ లాంటి ప్లేసెస్కి వెళ్తే అది 500 నుంచి 700 దాకా వెళ్తుంది అనమాట. సో షేర్డ్ అకామిడేషన్ బేసిక్గా విల్ స్టార్ట్ విత్ 200 euro అండ్ ఇట్ విల్ గో అప్ టు 700 euro బేస్డ్ ఆన్ ద ప్లేస్ యూ స్టే. సో నెక్స్ట్ మనకి సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ చూసుకుంటే అది మీరు కనుక టౌన్లో చిన్న ప్లేస్లో కావాలనుకుంటే 400 euro నుంచి 500 euro అవుతుందండి. అదే ఇంకా కొంచెం సిటీస్కి వస్తే అది 600 to 800, ఇంకా మేజర్ సిటీస్కి వస్తే అది 800 నుంచి 1200 euros అవుతుంది అనమాట. సో మీకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ 400 euros నుంచి 1200 euros రేంజ్లో ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ యూ స్టే. ఇంకా మీరు మేజర్ మ్యూనిక్ లాంటి సిటీస్లో కనుక సింగిల్ బెడ్రూమ్ కావాలి అనుకుంటే ఇట్ విల్ బీ 1200 నుంచి 1500, 1600 euros కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం 2 bedroom అపార్ట్మెంట్ చూద్దాం. 2 bedroom అపార్ట్మెంట్ చిన్న టౌన్స్లో అయితే మీకు 700 నుంచి 900 euros అవుతుందండి. అదే కొంచెం సిటీలోకి వస్తే అది 900 నుంచి 1100 అవుతుంది. ఇంకా మీకు ఆక్స్బర్గ్ అయితే 1200 నుంచి 1400 అనమాట నేను పే చేస్తుంది. ఇంకా మీరు మ్యూనిక్ లాంటి ప్లేసెస్కి వెళ్తే 1800 నుంచి 2500 euros అవుతుంది అనమాట. సో మీరు చూసారంటే ఆ వేరియేషన్స్ మీరు ఉండే ప్లేస్ని బట్టి ఇట్ ఈస్ స్టార్టింగ్ ఎట్ 700 అండ్ ఇట్స్ గోయింగ్ అప్ టు 2500 అనమాట 2 bedroom అపార్ట్మెంట్. సో మీరు ఎప్పుడైనా మూవ్ అవ్వాలి అనుకుంటే రెంట్ అయితే మీరు ఎంక్వైరీ చేయాలి.
బేస్డ్ ఆన్ దట్ మీ సేవింగ్స్ అయితే చాలా వేరియేషన్ వస్తుందండి. రెంట్ తర్వాత మనకుండే బేసిక్, ప్రతి ఒక్కరికి ఉండే బేసిక్ ఎక్స్పెన్సెస్ అయితే చూద్దాం మనము. ఫస్ట్ అయితే ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ మీకు స్పీడ్ని బట్టి, సో బేసిక్గా మనము, నాకు ఇప్పుడు ఇంట్లో ఉన్నదైతే 300 Mbps స్పీడ్, ఐఎమ్ పేయింగ్ €30 అనమాట. సో మీకు స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే దట్ విల్ గో అప్ టు, సో మనకైతే 300 Mbps సరిపోతుంది, విచ్ ఐఎమ్ పేయింగ్ €30 అనమాట. సో ఇంటర్నెట్ కాకుండా నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రేడియో అనమాట. రేడియో ఏఆర్డి అనేది కంపల్సరీ అందరూ పే చేయాలండి. ఒక హౌస్ హోల్డ్కి €18, అరౌండ్ €18 పే చేయాలి పర్ మంత్. సో మీరు హౌస్లో 2 ఉన్నారా, 4 ఉన్నారా, 6 ఉన్నారా, డజంట్ మ్యాటర్, బట్ యూ హ్యావ్ టు పే €18 పర్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అయితే మన ఫోన్ అండి. ఫోన్లో ఉన్న సిమ్కి అయితే నేను రైట్ నో €15 పర్ మంత్ పే చేస్తున్నాను. దానికైతే మనకి 200 minutes టాక్ టైం వచ్చింది నాకు, అండ్ ఐ ఆల్సో గెట్ 2 GB ఇంటర్నెట్ అనమాట. సో దిస్ ఐఎమ్ పేయింగ్ €15 పర్ మంత్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇక్కడ యూరోప్ మొత్తము మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఉంటుంది అనమాట. కనెక్టివిటీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కార్ అనేది ఇట్స్ అండ్ లగ్జరీ అండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇక్కడ. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి మీకు మంత్లీ పాసెస్ ఉంటాయన్నమాట. అంటే జోన్ని బట్టి, మీరు మీ ఆఫీసు, ఇల్లు, డిస్టెన్స్ని బట్టి యూ హ్యావ్ టు చూస్ ద ఏ జోన్ టికెట్ తీసుకోవాలి మంత్లీ అనేది అయితే మీరు చూస్ చేసుకోవాలి. అది అయితేనండి ఏ సిటీలో అయినా ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. 60 నుంచి €100 అవుతుందండి పర్ పర్సన్. మంత్కి అయ్యే గ్రాసరీస్ అండి. సో ఇక్కడైతే నేను ఏమి ఇంక్లూడ్ చేశాను అంటే, మేమైతే వీక్లీ వన్స్ బయట తింటాము, మిగతా అంతా నేను వంట ఇంట్లోనే చేస్తానండి. సో ఆ బేస్ చేసుకుని అయితే మీకు నేను ఎక్స్పెన్సెస్ చెప్తున్నాను. సో మీరు ఇండియన్ గ్రాసరీస్ కానీ, జనరల్గా ఇక్కడ జర్మనీ సూపర్ మార్కెట్లో కొనుక్కునే మిల్క్ కానీ, అవి కానీ, మీట్ కానీ, ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ, అవి కూడా ఇంక్లూడ్ చేసి, అండ్ పర్ వీక్ ఒక్కసారి బయట తింటే పర్ పర్సన్కి అయితే €150 కావాలండి. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మల్టిప్లై అనమాట, నంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి యూ కెన్ మల్టిప్లై 150 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్. సో నెక్స్ట్ మీరు పిల్లలకు వచ్చే ఎక్స్పెన్సెస్ అయితే, బేసిక్ ఎక్స్పెన్సెస్ అయితే ఏమీ ఉండవండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎనీవేస్ మనకి శాలరీలో కట్ అయ్యి మనకి కార్డు వస్తుంది కాబట్టి హెల్త్ వైజ్గా పెద్ద ఖర్చు అయితే ఏమీ ఉండదు. వాళ్ళకి స్కూల్ ఫ్రీ అండి. సో స్కూల్కి మీరు ఏం పే చేసే పని లేదు. కాకపోతే ఇనీషియల్గా స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు కొన్ని నోట్బుక్స్ అవైతే ఒక €100 అలా ఖర్చు ఉంటుంది. ఇంకా అది కాకుండా పిల్లల ట్రాన్స్పోర్టేషన్ అయితే వాళ్ళకు కూడా పాస్ ఇస్తారండి స్కూల్ వాళ్ళు. సో యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్. ప్రతి ఒక్క చైల్డ్కి గవర్నమెంట్ ఇస్ పేయింగ్ కిండర్గార్టెన్ అండి. కిండర్గార్టెన్ బోనస్ అనేది పే చేస్తుంది ప్రతి ఒక్క చైల్డ్కి. సో అరౌండ్ €204 అయితే మీకు ప్రతి ఒక్క చైల్డ్కి మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి మంత్ పడుతుంది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ యూఆర్ గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ శాలరీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో రెంట్ కాకుండా అయితే మీరు, రెంట్ ఇస్ అ మేజర్ ఎక్స్పెన్స్, దాని గురించి మాట్లాడుకున్నాం. మిగతా ఎక్స్పెన్సెస్ అయితే ఒక బ్యాచులర్కి అయితే €250 సరిపోద్దండి మంత్లీ. అదే మీరు ఒక ఫ్యామిలీ విత్ 2 children కనుక ఉంటే అది €800 దాకా అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అయితే ఐ థింక్ ఇట్స్ నౌ మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి జర్మనీలో. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, జర్మనీ రావాలనుకునే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే నాకైతే కామెంట్ చేయండి. I will reply to you, and I hope this information is helpful, and have a nice day. Bye, Andy.